ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్ అండి. ఈ 60 ఫీట్ కి రోడ్ కి ఆనుకొని ఉన్న ఒక మంచి ప్రాజెక్ట్ సంయుక్త డెవలపర్స్ అని చెప్పేసి చాలా అద్భుతంగా ఉంది. వెంచర్ నేమ్ వచ్చేసి ట్రానిక్వెల్ సిటీ అన్నమాట. అంటే ఇలా పోతుండగా మనకి షాద్‌నగర్ వస్తుందన్నమాట. షాద్‌నగర్ బస్ స్టాప్ నుంచి మనకి రైట్ సైడ్ వస్తుంది. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చైతన్య. మనం ఒక అద్భుతమైన వెంచర్ రీసెంట్ గా లాంచ్ చేసిన వెంచర్ ఇది. అలాగే సో ఇది వచ్చేసి 11.5 ఎకర్స్ ల్యాండ్ అండి. ఈ ఇంటర్నల్ ఏదైతే ఉందో 40 ఫీట్ అండ్ 30 ఫీట్ రోడ్ అండి. సో ఇది గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ అన్నమాట. రోడ్ డెవలప్మెంట్ స్టార్ట్ అయినాయి. అలాగే మనకి వెంచర్ కి ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. మీరు ఒక్కసారి ఇక్కడ డ్రైనేజ్ చూడండి. ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ కి కనెక్షన్, వాటర్ కనెక్షన్ ఉంది. ఎలక్ట్రిసిటీ చూసుకుంటే కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. ఇంకొకటి ఏంటంటే మనకి కరెక్ట్ గా మన ఈ వెంచర్ చూసుకుంటే 60 ఫీట్ రోడ్ కి మనకు ఆనుకొని ఉన్న వెంచర్ ఇది. సో ఇలాగే మనము మన షాద్‌నగర్ బస్ స్టాప్ నుంచి చూసుకుంటే మన వెంచర్ కి హార్డ్లీ ఒక 9 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే 9 కిలోమీటర్స్ అంటే ఒక 7 to 10 మినిట్స్ లో మనము వెంచర్ కి రావచ్చు. అదే శంషాబాద్ బస్ స్టాప్ నుంచి చూసుకుంటే మనకు ఒక 40 to 45 మినిట్స్ లో మనం చేరుకోవచ్చు. చాలా అద్భుతమైన వెంచర్ ఇది. 10 ఎకర్స్ ల్యాండ్ అది. మనకి అలాగే సరౌండింగ్ కూడా కాంపౌండ్ వాళ్ళు వేయటం కూడా జరిగింది. ఇంకా కొంచెం ప్రోగ్రెస్ లో ఉంది. సో ఇక్కడ మనము ఇన్వెస్ట్ చేయటం వల్ల చాలా ప్లస్ పాయింట్ ఉంది. మనము సరౌండింగ్ చూసుకుంటే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఓఆర్ఆర్ కావచ్చు, ట్రిపుల్ ఆర్ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ ఏ విధంగా ఉంటుందో దానికన్నా అద్భుతంగా ఉంటుంది. సో త్వరలో రీజనల్ రింగ్ రోడ్ కూడా స్టార్ట్ అవబోతుంది. ఇంకోటి ఏంటంటే మనకి రీజనల్ రింగ్ కూడా 5 కిలోమీటర్స్ నియర్ దగ్గరలోనే ఉన్నాము. లోపలే ఉన్నాము అది కూడా. సో చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి రీజనల్ రింగ్ రోడ్ గాని పడిందంటే మన ప్రైస్ మనం ఇక్కడ ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తామో ఇన్వెస్ట్ చేసినకి దానికంటే ఒక 3 to 4 టైమ్స్ అయితే 100% ఒక 5 to 10 ఇయర్స్ మీరు చూసుకుంటే 100% 3 to 4 టైమ్స్ ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది. గతంలో రేట్ కూడా మీరు ఒకసారి బ్యాక్ చూసుకున్నా కూడా 10 ఇయర్స్ బ్యాక్ ఏ విధంగా రేట్ ఉందో ఇప్పటికి రేట్ ఎలా ఉందో ఇంకొక రాబోయే ఫ్యూచర్ కూడా 5 to 10 ఇయర్స్ చూసుకుంటే 100% 3 to 4 టైమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆ చాలా మంది అంటున్నారు నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ అంటే ఏది అంటే హైదరాబాద్ మీరు ఏ విధంగా చూస్తున్నారో నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ తర్వాత చూసుకుంటే మన నెక్స్ట్ అనేది షాద్ నగరే. చాలా మంది కూడా షాద్ నగర్ అని అంటున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ అంటే షాద్ నగర్ లో ఉంటుంది. ఇది రాబోయే తరాలు కూడా చూస్తారు. మనకి 50 to 70% బ్యాంక్ లోన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో మనకి ఐడిబిఐ వాళ్ళు మనకి ఇస్తున్నారు లోన్ కూడా. అలాగే మనకి ప్లాట్ సైజ్ చూసుకుంటే మనకి స్టార్టింగ్ 146 నుంచి 300, 350, 400 దాకా ఉన్నాయి. ప్లస్ మనకి బడ్జెట్ కూడా 22 lakhs నుంచి 30 lakhs దాకా 40 lakhs కూడా అందుబాటులో ఉన్నాయి. మనకి 22 lakhs నుంచి 22 lakhs కి ప్లాట్ రావడం అంటే అంత ఈజీ కాదు. సో మనకి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా 22 lakhs తీసుకోగలుగుతున్నారు. అలాగే చూస్తున్నారు కదా మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చూసుకున్నా కూడా ఈ విధంగా ప్రాపర్ ప్లానింగ్ ఉంది. ఆల్రెడీ ఒకటి ఎగ్జిక్యూషన్ అయింది కాబట్టి ఈ విధంగా మనం ఫోటో పెట్టడం జరిగింది. డ్రైనేజ్ కూడా ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది. ఎలక్ట్రిసిటీ అనేది కూడా అండర్ గ్రౌండ్ నుంచి ఉంటుంది. మీకు అది వీడియో కూడా మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి స్టార్టింగ్ ఏదైతే ఉందో ఇదంతా కమర్షియల్ బిట్ అన్నమాట. ఒక ఫస్ట్ లైన్ అంతా కమర్షియల్ బిట్, దాని నుంచి సెమీ కమర్షియల్, ఇంకా నార్మల్ ప్లాట్. సో ప్లాట్ అనేది మనకి 22 lakhs నుంచి మనకి అందుబాటులో ఉంది. సో మీకు ఎవరైనా సరే మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో మొబైల్ నెంబర్ ఉంటుంది, మీరు చూసి కాల్ చేయొచ్చు. మీకు ఎవరైనా సైట్ ఇంట్రెస్ట్ ఉంటే కూడా నాకు కాల్ చేయండి. మీకు ఫ్రీ సైట్ విజిట్ కూడా మీకు ఏర్పాటు చేస్తాను. అలాగే ఈ వెంచర్ చూసుకుంటే మనకి డిటిసిపి అప్రూవ్డ్, అలాగే రేరా పర్మిషన్ కూడా ఉంది. మీరు చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ కి పైప్ లైన్ కూడా ఇవ్వటం జరిగింది. మీకు మీ కళ్ళ ముందే మీకు చూపిస్తున్నాను. ప్లస్ అలాగే మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీరు ఎక్కడైనా చూస్తున్నారా? ఒక్క కరెంట్ పోల్స్ కూడా లేవు అన్నమాట ఇక్కడ ఈ వెంచర్ కి. సో అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చూసుకుంటే మీకు ఇక్కడే అర్థమైపోతుంది. ఇది కరెంటు లైన్ అన్నమాట. వెంచర్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ అంతా అండర్ గ్రౌండ్ లోనే ఉంటుంది.
సో మీరు ఇంకొకటి అలాగే మనకి మీరు ఈ వెంచర్‌కి బ్యాక్ సైడ్ చూసుకుంటే అక్కడ హౌసెస్ కూడా ఉన్నాయి. అంటే మనకి ఈ విలేజ్‌కి హౌసెస్‌కి ముందటే మన వెంచర్ అన్నమాట. సో ఇదొక ప్లస్ పాయింట్ అన్నమాట. ఈ వెంచర్‌లో మనము కన్‌స్ట్రక్షన్ కూడా తీసుకోవచ్చు. పర్మిషన్ తీసుకొని కన్‌స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు.